హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, అఫీషియల్‌గా మనం రాకీ ఆర్డర్స్ అయితే క్లోజ్ చేసేసాము. సో, మనకు ఆల్రెడీ 3 పేజెస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్, ఇంకోటొచ్చేసి స్క్రంచెస్‌ది, ఇంకోటొచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్‌ది. సో, ఇప్పుడేంటంటే ఆల్రెడీ రాకీ ఆర్డర్స్ క్లోజ్ చేసి సో, ఇంక మనం ఆ టాపిక్ అండ్ ఆ థీమ్ ఇంక అక్కడితోటి వదిలేస్తే సో, నెక్స్ట్ నుంచి ఏంటంటే ఈ ఎంఎస్ క్రాఫ్ట్స్ వరల్డ్ పేజ్‌లో నెక్స్ట్ మనకు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సో, అప్‌కమింగ్ ఫెస్టివల్ వచ్చి గణేష్ చతుర్థి. సో, ఫెస్టివల్ హ్యాంపర్స్ అయితే లాంచ్ చేస్తాను. యాజ్ యూజువల్‌గా డీఐవై వీడియోస్ అండ్ ఆల్సో హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఉంటాయి కదా! సో, అవి ఇంకా రెగ్యులర్‌గా పోస్ట్ చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ అకేషన్‌ని బట్టి అకేషన్ రిలేటెడ్ గిఫ్ట్స్ పోస్ట్ చేస్తాను. సో, కమింగ్ టు బీడ్స్ అండ్ బౌస్ ఉంది కదా! సో, అందులో వచ్చేసరికి లైక్ మనం రీసెంట్‌గా ఒక మెటీరియల్ ఏవైతే మెటీరియల్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ రీల్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ 6,000 వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట దానికి. నేను అంత రెస్పాన్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడే కదా రీస్టార్ట్ చేసింది. అసలు అవుద్దా లేదా అనుకుంటూ ఉన్నా. బట్ సడెన్‌గా 6,000 వ్యూస్ వెళ్ళిపోయింది. ఇంకా ఆటోమేటిక్‌గా లైక్ 50 ఏమో ఉన్నారు ఫాలోవర్స్. 230నో, 215నో వచ్చేసారన్నమాట ఫాలోవర్స్. సో, 2 పేజెస్ ఈ బ్యాంగిల్స్ పేజెస్ స్క్రంచెస్ పేజెస్ 2 మంచిగా పోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి స్క్రంచెస్ అండ్ బ్యాంగిల్స్ పేజ్‌లో ప్రొడక్ట్ లాంచెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే లైక్ బిహైండ్ ద సీన్స్. దాంట్లో అంటే మనం డైరెక్ట్ ప్రొడక్ట్ లాంచ్ చేసేదానికి ముందు బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటదన్నమాట. బిహైండ్ వర్క్ లైక్ అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ చేస్తున్నామో మేకింగ్ చేసే వీడియో తీసుకోవడం కానీ, మేకింగ్ కానీ అండ్ ఆల్సో వన్స్ మేకింగ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వాటిని ప్రోడక్ట్‌ని ఫోటోస్ తీసుకోవడం గానీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అవన్నీ తీసుకోవడము. సో, ఇట్లాగా చాలా ఉంటుంది వర్క్. అది మొత్తం నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తాను. సో, ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, వన్స్ రాకీ ఆర్డర్స్ మొత్తం డిస్పాచ్ చేసేసాక నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాను నేను. అండ్ తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, రీస్టార్ట్ చేస్తున్నాను బిజినెస్ అని చెప్పి. సో, నేను మైండ్‌లో ముందే ఫిక్స్ అయ్యానన్నమాట. ఒక పేజ్‌కొచ్చి స్క్రంచీస్, ఇంకో పేజ్‌కొచ్చి బ్యాంగిల్స్ ఇవి 2 రెడీ చేద్దాము. రెడీ చేసి ఇంకా ఫోటోస్ కానీ, ఈ వీడియోస్ తీయడం కానీ సో, ఇవన్నీ చేయాలి అని చెప్పి ఆ రోజు నైట్ స్టార్ట్ చేశానన్నమాట ఫ్యాబ్రిక్ కటింగ్‌తో. సో, ఈ ఫ్యాబ్రిక్ కటింగ్‌కి మా మమ్మీ హెల్ప్ తీసుకున్నా. నేనేంటంటే ఉన్న అన్ని కలర్స్‌లో ఒక కలర్ పిక్ చేసుకొని అందులో 1 మీటర్‌ని సెపరేట్ చేసుకున్నా. సో, ఈ 1 మీటర్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత నా మైండ్‌లో ఏంటంటే ఆల్రెడీ ఒక వే ఆఫ్ స్క్రంచీ మేకింగ్ చేయాలని ఉంది. సో, దానికి సైజెస్ కోసం నేను ఆల్మోస్ట్ పింట్రెస్ట్ మొత్తం సెర్చ్ చేశాను. సో, అన్నిట్లో నాకు అంటే ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ నేను అనుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇన్‌స్టాలో ఆల్మోస్ట్ చాలా పేజెస్ సెర్చ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి ఈ స్క్రంచెస్ మేకింగ్ చేసేవి. సో, నేను సేమ్ వాళ్ళు చేసిందే చేస్తే నాకు సేల్ అవుతాయా లేదా అనేది నాకు ఒక డౌట్. ఇంకొకటి ఏంటంటే అంటే వాళ్ళు చేసింది కాకుండా కొంచెం మంచిగా ఉండాలి. ఆ క్వాలిటీ అనేది బాగుండాలి. అండ్ వన్స్ ఆ స్క్రంచీ అనేది కొంచెం క్యూట్‌గా లేకపోతే కొంచెం ఫ్లఫీగా అట్లాగా మంచిగా టర్న్ అవ్వాలి అనేది నా పాయింట్. సో, నేను చాలా పేజెస్ అన్ని సెర్చ్ చేసుకున్న తర్వాత నాకు ఒక పేజ్‌లో పర్టిక్యులర్‌గా ఆ వే ఆఫ్ స్టైలింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో, నేను మళ్ళీ వేరే పేజెస్ అన్ని నేను చూసాను. చూస్తే అన్ని పేజెస్‌లోకి అంటే వాళ్ళది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, నేను చూసాక అంటే అన్ని పేజెస్‌వి అండ్ ఆల్సో డిఫరెంట్‌గా ఉన్న వాళ్ళ పేజెస్ అన్ని సిమిలర్‌గా తీసుకొని ఓకే. నేను ఏం చేశానంటే ఆల్రెడీ లోకల్‌లో ఒక స్క్రంచీ అయితే కొన్నాను. సో, అది దేనికంటే బేసిక్‌గా ఎలా ఉంది అంటే వాళ్ళు ఒక చిన్న స్క్రంచీ అయితే రెడీ చేస్తున్నారు. సో, దానికి ఎంత సైజ్ పడింది అండ్ నేను అనుకున్న మెజర్‌మెంట్స్‌లో ఉందా లేదా అని చెప్పి ఒక 2 స్క్రంచీస్ నేను బయట నుంచి కొనుక్కొచ్చాను. అవి లైక్ అరౌండ్ 60 రూపీస్ ఉంటాయనుకుంటా. సో, అవి తీసుకొచ్చాను. తీసుకొచ్చి వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పి వాటిని కట్ చేసేసి వాటిని సెపరేట్ చేసి ఇంకా చూసానన్నమాట మెజర్‌మెంట్స్. చూసినప్పుడు నాకేంటంటే ఏదైతే నేను అనుకున్న మోడల్ ఎట్లా అయితే ఫ్లఫీగా కొంచెం మంచిగా రావాలనుకున్నానో సో, అలాగైతే వీళ్ళది లేదు. సో, ఆ మెజర్‌మెంట్స్ తీసుకొని మళ్ళీ నేనేదైతే పింట్రెస్ట్‌లో చూసానో అవి గాని చూసుకున్నాను. సో, రెండిటిని ఒకసారి స్టిచ్ చేసి చూస్తే అసలు ఏం బాగు రాలేదు. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది రాలేదు. సో, ఓకే. అది వేస్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏవైతే 2 తీసుకున్నానో మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొని దానికి మెజర్‌మెంట్స్ కొంచెం డిఫరెంట్‌గా చూసుకొని కొంచెం ఎక్స్‌ట్రాగా క్లాత్ యాడ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసి చూసినప్పుడు ఓకే. పర్లేదు ఇంచుమించుగా వచ్చింది. అండ్ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు పర్ఫెక్ట్‌గా నా పేజ్‌కి నేను ఏదైతే అనుకున్నానో మోడల్ ఆ మోడల్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ అయితే వచ్చాయి. వన్స్ నేను అనుకునే మెజర్‌మెంట్స్ అన్ని వచ్చాక సో, అంటే ఒక ట్రైల్ చేశాను. సో, ట్రైల్ చేశాక నాకు మొత్తం ఓకే. కరెక్ట్‌గా వచ్చాయన్నమాట మెజర్‌మెంట్స్. వన్స్
మెజర్మెంట్స్ వచ్చాక నేను ఫస్ట్ 1 మీటర్ తీసుకున్నాను కదా, ఆ 1 మీటర్ లో నేను అనుకున్న మెజర్మెంట్స్ చూసినప్పుడు ఓన్లీ ఒక్కటి ఏదైతే స్మాల్ సైజ్ అనుకున్నానో ఆ సైజ్ మాత్రం 1 మీటర్ లో వస్తుంది. అండ్ మిగిలిన 2 సైజెస్ కి అట్లీస్ట్ 2 మీటర్స్ కావాలన్నమాట. అంటే అవి నేను మెజర్మెంట్స్ నేను నీకు చూపిస్తాను. సో మెజర్మెంట్స్ వచ్చేసరికి నార్మల్ గా మనకి ఇది విడ్త్ అయితే ఎన్ని మీటర్స్ అనే వస్తుంది, బట్ హైట్ వచ్చేసరికి మనకి నార్మల్ గా 40-43 లోపే ఉంటుంది అనమాట. సో బట్ నేను అనుకున్న ఫ్లఫీ స్క్రంచీ రావడానికి మెజర్మెంట్ ఏమైపోతుందంటే స్మాల్ దానికి వచ్చేసరికి 30 వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ రెగ్యులర్ గానీ ఫ్లఫీ నేను ఏదైతే అనుకున్నానో సో ఈ 2 సైజెస్ కి వచ్చేసరికి ఒకదానికేమో 48 ఇంకో దానికేమో 60 పడుతుంది అనమాట, బేస్డ్ ఆన్ టేప్. సో టైలర్ మెజరింగ్ టేప్ ఉంటుంది కదా, సో దాంతోని ఫస్ట్ స్మాల్ దానికి అయితే 30 పడుతుంది. అదైతే మనకి 1 మీటర్ లో ఎన్ని పీసెస్ అంటే బేస్డ్ ఆన్ పీసెస్ వచ్చేస్తాయి. బట్ ఈ 2 సైజెస్ ఏదైతే 48-60 ఉందో దీనికి ఒక స్క్రంచీ అంటే మేకింగ్ చేయడానికి 2 మీటర్స్ లెంత్ ఉంటుందో సో ఆ లెంత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ లో ఫస్ట్ అయితే స్మాల్ దానికి ఎంతైతే తీసుకున్న మెజర్మెంట్స్ ఆ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి నీట్ గా దాన్ని స్టిచ్ చేసి ఎలాస్టిక్ వేసి చూసుకున్నాను. అంటే నేను అనుకున్న సైజ్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని. అండ్ నార్మల్ ఫస్ట్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి స్కిన్నీ. సో స్కిన్నీ అంటే చాలా సన్నగా వస్తుంది. నేను చేసే వచ్చేసరికి కొంచెం పెద్దది వస్తుంది, అది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనమాట. అంటే నేను స్టార్టింగ్ సైజ్ స్మాల్ సైజ్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మొత్తానికి ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో. అండ్ దాని ఫ్లఫీనెస్ ఉంది కదా, సో దానికోసమే నేను ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ చాలా టైం తీసుకున్నాను. మొత్తానికి నేను ఎలా అయితే అనుకున్నానో అంతే ఫ్లఫీగా అంతే బాగా వచ్చింది. ఇంకా వన్స్ అది వచ్చేసాక నేను ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో ఆ సైజెస్ మొత్తం ఫ్యాబ్రిక్ అన్ని కట్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు పక్క రోజు ఎర్లీ మార్నింగ్ 2 అయింది నాకు మొత్తం అన్ని కట్ చేసేసరికి. ఆల్మోస్ట్ 15 కలర్స్ ఉన్నాయి. 15 కలర్స్ లో 2 సైజెస్ కట్ చేశాను అనమాట. అంటే ఈచ్ కలర్ లో 2 సైజెస్ కట్ చేశాను. ఒకటి వచ్చేసి స్మాల్, ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ బట్ ఫ్లఫీగా ఉండేలాగా చూసి కట్ చేసుకున్నాను అనమాట. వీటి మొత్తానికి టైం ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 2 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కటింగ్ మొత్తం అయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఏవైతే కటింగ్ చేసినానో అవన్నీ నీట్ గా ఐరన్ చేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి. అండ్ ఒకవేళ ఎవరైనా స్మాల్ బిజినెస్ వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా వన్స్ మీరు ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఐరన్ అయితే చేసుకోండి. సో ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం షింక్ అయినట్టు అట్లంతా లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ వన్స్ మనం హెయిర్ ప్యాన్ చేశాక ఆ కుచ్చు ఉంటది కదా, సో ఏదైతే నేను ఫ్లఫీ అంటున్నానో ఆ కుచ్చు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో వన్స్ నేను మొత్తం అన్ని ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాబ్రిక్ ఏదైతే కట్ చేస్తామో ఆ కటింగ్ సైడ్స్ లో మనకి స్ప్లిట్స్ వచ్చేస్తాయి. సో ఆ స్ప్లిట్స్ అన్ని ఏంటంటే నేను నీట్ గా కట్ చేసుకుంటున్నాను. సో ఈ స్ప్లిట్స్ ఏంటంటే వన్స్ మనం స్టిచ్చింగ్ చేశాక మనకి మొత్తం ఈ స్క్రంచీ మేకింగ్ అయిపోయాక సైడ్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలా రాకుండా ఉండాలంటే సైడ్స్ ఏవైతే స్ప్లిట్స్ ఉన్నాయో అవి నీట్ గా కట్ చేసేసుకోవాలి. వన్స్ కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర క్యాండిల్, సో మోస్ట్లీ లైటర్ చాలా మంది లైటర్ యూజ్ చేస్తారు, బట్ లైటర్ అవాయిడ్ చేసి క్యాండిల్ తీసుకొని క్యాండిల్ వెలిగించి అండ్ ఆ క్యాండిల్ యూజ్ చేసుకొని సైడ్స్ స్ప్లిట్స్ ఉంటాయి కదా, సో అవి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా నీట్ గా మీరు సైడ్స్ అవన్నీ నీట్ గా చేసేసుకుంటే అవి సైడ్స్ మొత్తం పోతాయి. పోయినప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ఆ కుచ్చు వస్తుందో వచ్చినప్పుడు కుచ్చులో నుంచి ఆ పీసెస్ అనేవి రాకుండా బాగుంటాయి అనమాట. సో అందుకోసమని నేను ఇలా చేస్తాను. సో నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. అండ్ అస్సలు లైటర్ యూజ్ చేయను, ఎందుకంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పాస్టల్ కలర్స్ కి ఏంటంటే ఆ బ్లాక్ అనేది స్ప్రెడ్ అయిపోద్ది, ఇంకా వర్స్ట్ గా అనిపిస్తుంది వన్స్ మొత్తం స్క్రంచీ ప్రిపేర్ చేసిన తర్వాత. సో బెటర్ అవాయిడ్ చేయండి, లైటర్ అవాయిడ్ చేసి క్యాండిల్ యూజ్ చేసి నీట్ గా మొత్తం నీట్ లాగా సైడ్స్ చేసేసుకోండి. సో ఇవి నేను అనుకున్న సైజెస్. ఒకటి వచ్చి స్మాల్, ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ ఫ్లఫీ అండ్ ఇంకోటి వచ్చేసి XXL ఫ్లఫీ. సో ఈ స్మాల్ గానీ మనకి ఫ్లఫీ గానే ఉంటుంది. సో నేను సెర్చ్ చేసిన పేజెస్ లో ఏంటంటే ఇంత ఫ్లఫీగా స్మాల్ సైజ్ ని ఎవరు చేయట్లేదు అనమాట, చాలా రేర్ ఉంది. సో అందుకోసమని నేనేమనుకున్నానంటే ఆ హెయిర్ కి ఎంత చిన్నదైనా సరే, మీడియం సైజ్ అయినా, రెగ్యులర్ అయినా, ఫ్లఫీ ఏది XXL అయినా ఏదైనా సరే, సో పర్ఫెక్ట్ గా నాకు ఈ ఫ్లఫీగానే కావాలి. అంటే నా బ్రాండ్ లో స్పెషలైజ్డ్ గా ఈ ఫ్లఫీగానే ఉండాలి. అంటే అందరూ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో రెగ్యులర్ గా సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీతో, సో అలా కాకుండా డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి నేను స్మాల్ సైజ్ నుంచి స్మాల్, రెగ్యులర్, XXL ఫ్లఫీ మొత్తం అన్నిటిని ఫ్లఫీగానే చేసుకున్నాను. ఫ్లఫీ అంటే ఎక్కువ కుచ్చు రావటం అనమాట. సో చాలా వరకు మనకి లైక్ 20 పీసెస్ మీకు 199, 10 పీసెస్ మీకు 150 అట్లా సేల్ చేస్తారు. అందులో ఏంటంటే ఈ ఫ్లఫీనెస్ అనేది ఉండదు అనమాట. ఊరినే ఏదో బ్రాండ్ ఉందంటే ఉంది అన్నట్టుంటది. బట్ నా బ్రాండ్ లో పర్టికులర్ గా నేనైతే కొంచెం అంటే క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి అండ్ ఆల్సో ఆ ఫ్లఫీనెస్ అనేది బాగుండాలి అని చెప్పి నేను ఇలా
ఉండేలాగా ఆ మెజర్మెంట్స్ అన్ని చూసుకొని నీట్ గా అయితే రెడీ చేసుకున్నాను స్క్రంచీస్. సో నేను ఇన్స్టాలో పోస్ట్ చేసేటప్పుడు గానీ ఒక గ్రిడ్ లాగా అనుకున్నాను అనమాట. అంటే ఒక పర్టికులర్ గా ఒక పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇమేజ్ వచ్చేసరికి లైక్ ఏ కలర్ అయితే స్క్రంచీ అప్లోడ్ చేయాలో సో అది, అండ్ సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి మన దగ్గర ప్రెసెంట్ అయితే 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ 3 సైజెస్ అయితే పిక్చర్ లో చూపిస్తాను అనమాట అది. అండ్ ఇంకా థర్డ్ స్లైడ్ వచ్చేసరికి లైక్ వాట్ ఆర్ ద యూజెస్, అసలు స్క్రంచీ ఎందుకు యూజ్ చేయాలి అంటే నార్మల్ హెయిర్ బ్యాండ్ కి స్క్రంచీకి డిఫరెన్స్ ఏంటి అని ఒక స్లైడ్ వస్తుంది. అండ్ ఫోర్త్ స్లైడ్ వచ్చేసరికి లైక్ మీరు ఎలా కొనుక్కోవచ్చు, వాట్సాప్ ద్వారానా లేకపోతే పేమెంట్ రిలేటెడ్ లైక్ సిఓడి అవైలబుల్ ఉందా లేదా, ఆన్లైన్ పేమెంట్ ఉందా, సో ఆ స్లైడ్ అయితే వస్తుంది అనమాట. లైక్ అలాగా డీటెయిల్ గా మీకు పర్టికులర్ గా అంటే ఎవరైతే ఇన్స్టాలో వెళ్ళి చూసి కొందాం అనుకుంటారో సో వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఫస్ట్ పిక్చర్ తోటి ఆగిపోకుండా నెక్స్ట్ అంటే ఏ స్లైడ్స్ ఉంటాయి కాబట్టి స్వైప్ అనేది కింద ఇచ్చుంటాను. సో మీరు స్వైప్ చేశారంటే మీకు ఏంటంటే ఆ స్లైడ్స్ వస్తాయి. సో ఫస్ట్ స్లైడ్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ పిక్చర్ ఉంటుంది, తర్వాత సైజెస్, ఆ తర్వాత అసలు యూజెస్ ఏంటి, అండ్ దాని తర్వాత పేమెంట్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటాయి. సో అలాగా నేను ఒక 4 స్లైడ్స్ అయితే ప్లాన్ చేస్తాను అనమాట. సో వన్స్ మేకింగ్ మొత్తం కంప్లీట్ చేశాక ఇది నెక్స్ట్ డే అంటే థర్డ్ డే ఇంకా ఫోటో షూట్ కానీ వీడియోస్ తీయడానికి నీట్ గా అరేంజ్ చేసుకున్నాను. లైక్ అంటే సింపుల్ గా ఉండాలి, ఎక్కువ అంటే ప్రాప్స్ ఎక్కువ పెట్టేసి అట్లా క్లమ్సీగా అలా లేకుండా 2 పేజెస్ కి సేమ్ సిమిలర్ గా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. అంటే నేను ఆల్రెడీ ఈ జూట్ రోప్ టైప్ ది నేను ఆల్రెడీ అంటే ఫొటోస్ అవే వీడియోస్ చేయడానికి తెచ్చుకున్నాను. సో అదొకటి, ఇంకోటి వచ్చేసి MDF కట్ అంటాం అనమాట. సో వుడెన్ కట్ లా ఉంటుంది. సో అది అండ్ ఈ లైక్ 10mm పియర్స్ ఉంటాయి కదా, సో చిన్న బీడ్స్ ఉంటాయి కదా, సో అవి పెద్దవి అనమాట. పియర్ బీడ్స్ పెద్దవి నీట్ గా తీసుకొని అండ్ ఆల్సో మన లోగో స్టిక్కర్ ఏ బిజినెస్ అంటే స్క్రంచీస్ దానికి బీడ్స్ అండ్ పౌస్ అని చెప్పి, అండ్ బ్యాంగిల్స్ దానికి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అని చెప్పి అవి రెండింటిని కొంచెం అంటే వీడియోలో ఫోకస్ అయ్యేలాగా అరేంజ్ చేసుకున్నాను. వన్స్ ఈ స్క్రంచీస్ మొత్తం అంటే వీడియోస్ ఫోటోస్ తీసేసాక బ్యాంగిల్స్ పేజ్ కానీ ఈ ఏదైతే కలెక్షన్ ఉందో సో అది మొత్తము వీడియోస్ ఫోటోస్ మొత్తం నీట్ గా తీసుకున్నాను. అండ్ ఏదైతే దానికి యూజ్ చేశానో సిమిలర్ గానే ఈ పేజ్ గానీ సేమ్ సిమిలర్ గానే కాకపోతే కొంచెం ఎస్థెటిక్ వైబ్స్ వచ్చేలాగా కింద అయితే సాటిన్ హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా అది యూజ్ చేసుకొని అంటే మంచి ఎస్థెటిక్ ఫీల్ రావాలి దాన్ని యూజ్ చేసుకొని ఫోటోస్ తీసాను. ఫోటోస్ మొత్తం తీసాక జస్ట్ మీకు నేను శాంపుల్ చూపిస్తున్నా. గ్యాలరీ నుంచి ఫోటో అయితే స్నాప్సీడ్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను మోస్ట్లీ మొత్తం ఫోటోస్ అన్ని స్నాప్సీడ్ లోనే ఎడిట్ చేసుకుంటాను. లైక్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కానీ ఏదైనా కొంచెం ఏదైనా అంటే సైడ్స్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్న వాటిని రిమూవ్ చేయడానికి కానీ అండ్ ఆల్సో కలర్ గ్రేడింగ్ చేయడానికి కానీ అన్నిటికీ నేను స్నాప్సీడ్ యూజ్ చేస్తా. ఈవెన్ టెక్స్ట్ గానీ అంటే ఆల్మోస్ట్ నేను సింపుల్ టెక్స్ట్ యూజ్ చేస్తాను కాబట్టి టెక్స్ట్ కోసం గానీ సేమ్ స్నాప్సీడ్ యూజ్ చేస్తాం. కొంచెం ఎక్స్ట్రాగా ఏదైనా ఎలిమెంట్స్ అవి ఇవి పెట్టాలనుకున్నప్పుడు మాత్రం వన్స్ దీంట్లో ఎడిటింగ్ మొత్తం చేసేసి ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేసుకున్న దాని ఇమేజ్ ని క్యాన్వాలోకి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో నేను ఏమైనా డిజైన్స్ కానీ సింపుల్ గా ఇంకేదైనా చేయాలి ఇంకేదైనా పెట్టాలి ఎలిమెంట్స్ అన్నప్పుడు మాత్రం క్యాన్వా యూజ్ చేస్తాను. మిగిలిన టైం మొత్తం నేను స్నాప్సీడ్ లోనే ఎడిట్ చేసుకుంటాను ఫొటోస్ ఆల్మోస్ట్ అన్ని. సో వన్స్ ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫైల్ డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టా ఓపెన్ చేసి సో ఇన్స్టాలో ఏంటంటే పోస్ట్ ఓపెన్ చేసి ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో లేకపోతే క్యాప్షన్ ఉంటుందో అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసాక మోర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి షెడ్యూల్ పోస్ట్ ఉంటుంది. సో షెడ్యూల్ పోస్ట్ లో నేను జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట ఒక డేట్. సో ఆ డేట్ పర్టికులర్ డేట్ లో అండ్ పర్టికులర్ టైమ్ లో నాకు ఈ పోస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి నా ఇన్స్టా పేజ్ లో అని చెప్పి ఆప్షన్ అయితే చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ పోస్ట్ ని షెడ్యూల్ చేసి ఓకే చేసేసాను అండ్ పోస్ట్ చేశాను అనమాట. అంటే షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలాగా నేను అన్ని మొత్తం అంటే ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో అవి మొత్తం ఎడిటింగ్ చేసుకొని ఏ రోజు ఏ పోస్ట్ చేసుకోవాలి ఈవెన్ రీల్స్ గానీ మొత్తం ఇలానే నేను ఎడిట్ చేసుకొని ఇలా షెడ్యూల్ చేసుకుంటాను. వైట్ సాటిన్ ఫ్యాబ్రిక్ సార్ కొంచెం లేస్తారా? లెగడు అస్సలు లెగడు. అందులో వైట్ ఏది ఉంటే దానిపైన పడుకుంటాడు. అది మొత్తం ఇంకా వర్స్ట్ అయ్యే వరకు చెప్తూ చేసే వరకు ఇంకంతే లేవడం కదా నీగారు. బాబు హలో మ్యావ్ 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 లేదురా స్వామి. నా సింగింగ్ చూసి భయపడిన వాళ్ళు దయచేసి క్షమించండి.
ఇది బిహైండ్ ద సీన్స్ అండ్ మొత్తం నాకు వర్క్ అన్ని పోస్ట్ చేసి అంటే ఇంకా పోస్ట్ చేయలేదు, జస్ట్ ఫ్యూ పోస్ట్ మాత్రమే షెడ్యూల్ చేసుకున్నాను. అన్ని చేసేసరికి ఈవినింగ్ నాకు 6 to 6:30 అయిపోయింది అనమాట. టైం చూసుకోకుండా యాక్చువల్గా ఆ పర్టికులర్ డే నేను పోస్ట్ చేయాలి వీడియో. నేను అనుకున్నాను ఆ రోజు ఈ రోజు చేసేద్దాం అని, బట్ నాకు ఈవినింగ్ 6:30 వరకు ఇది మొత్తం అన్ని వీడియోస్ తీసి ఫొటోస్ తీసేదానికి సరిపోయింది అనమాట. ఇంకా వన్స్ అన్ని అయిపోయిన తర్వాత అన్నిటిని సెట్ అంటే ఏవైతే నేను క్లమ్జీగా మొత్తం అన్ని ఫొటోస్ కి వాటికి వీటికి అన్ని తీసింటాను వాటినట్టుగా నీట్ గా సర్ది పెట్టేసుకుంటున్నా. సో ఆల్రెడీ 6 to 6:30 అవుతుంది కాబట్టి మా మమ్మీ టీ తీసుకొని వచ్చి ఇచ్చారు. అండ్ అంటే నాకు రిఫ్రెష్మెంట్ అనమాట. సో ఇక్కడ నేను మా మమ్మీ గురించి చెప్పాలి. పాపం ఏదైనా వర్క్ ఉంటే నాకు నేను అంటే ఇంటి నుంచి బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్ వాటర్ పెట్టడం అండ్ టైం కి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి తింటాం. అంటే ఇంటి దగ్గరే నాకు సపరేట్ రూమ్ ఉంది కాబట్టి టైం కి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాం తింటాం అంతే, వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోవడం తప్ప నేను అసలు ఇంట్లో అంతే వర్క్ చేయడం అనేది లేదు. నేను అనుకుంటున్నాను అనమాట అంటే ఇంకొక 1 year ఏమైనా టైం ఇస్తారేమో, అంటే మ్యారేజ్ అవి ఉంటాయి కాబట్టి. సో ఈ 1 year లో ఏ వర్క్ ఉండదు కాబట్టి ఈ 1 year లో బిజినెస్ ని కొంచెం మంచిగా డెవలప్ చేసుకొని అండ్ తర్వాత కొంచెం బ్రేక్స్ అవి వచ్చినా పర్లేదు. లైక్ ఇన్స్టాలో యూట్యూబ్ లో మానిటైజేషన్ అయిపోయినా ఇన్స్టాలో మంచిగా ఫాలోవర్స్ వచ్చేస్తే ఆ తర్వాత మనకు కొంచెం డిలేస్ వచ్చినా గానీ మళ్ళీ మనం ఏమంటారు కంబ్యాక్ ఇచ్చినా అంటే కస్టమర్స్ అటు ఇటు పోకుండా ఉంటారు, ఫాలోవర్స్ కానీ అట్లా కాన్స్టెంట్ గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఈ ఇయర్ కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో నాకు మా నాన్నమ్మ అమ్మ తమ్ముడు సో ముగ్గురు మంచిగా హెల్ప్ చేస్తారు అన్నమాట. సో ఏ అవసరం ఉన్నా అలాగా నేను బిజినెస్ బిల్డ్ చేసుకొని అంటే బిల్డ్ చేసుకుంటూ నేను ఎలా అయితే బిల్డ్ చేస్తున్నానో ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో వాటిని చూసి ఎవరైతే బిల్డ్ చేసుకోవాలో వాళ్ళ బిజినెస్ ని మంచిగా డెవలప్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈజీగా చూసి నీట్ గా మీ బిజినెస్ ని కానీ ఇంటి నుంచి అవ్వచ్చు స్టోర్ నుంచి అవ్వచ్చు మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అట్లీస్ట్ మొత్తం 100% నేను హెల్ప్ఫుల్ అవ్వకపోయినా 60 to 70% అయినా నా వీడియోస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ చాలా మంది నాకు కామెంట్స్ పెట్టినారు, అక్క మీ వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేము కొంచెం కానీ మిస్ అవ్వకుండా చూస్తున్నాము అండ్ కొన్ని మాకు చాలా యూజ్ అవుతున్నాయి. సో మేము పేమెంట్ చేసి వేరే దగ్గర అడిగినా సరే మాకు మీతో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ మీ వీడియోస్ లోనే మాకు అర్థమవుతున్నాయి మీరు ఎలాగైతే చేస్తున్నారో అవి మేము చేసుకొని లైక్ స్మాల్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అలా మేము చేసుకుంటున్నాము అండ్ మాకు కానీ మంచిగా పోతున్నాయి అని నాకు ఇన్స్టాలో వాయిస్ ఓవర్స్ పెట్టారు అండ్ ఆల్సో నార్మల్ మెసేజెస్ కానీ పెట్టారు అండ్ యూట్యూబ్ లో కానీ చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో ముందుకి ఇప్పటికీ నాకు చాలా రీచ్ వస్తుంది అనమాట. అండ్ అప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నాకు చాలా ఎక్కువగానే రీచ్ వస్తాయి. సో ఆ రీచ్ కి థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.